జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచినటువంటి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఆ సందర్భంలో జడ్జిల్ని మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడా? అసలు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఏం జరిగింది? మరి జడ్జిల నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది? వాళ్ళ పాత్రతోనే చంద్రబాబు నాయుడు గారు అన్ని రోజులు జైల్లో ఉన్నాడా అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గురించి ఒక సంచలన వార్త గత 2 రోజులుగా ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పటి నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనమై కూర్చుంది. న్యాయ వ్యవస్థ అయితే విస్తుపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అదేంటంటే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి కుమారుడు వివాహం సందర్భంగా అది ఉత్తర భారతదేశంలో జరుగుతుంటే అక్కడికి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు తన మనుషుల్ని, ఒకరు టీటీడీ ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి, రెండో వ్యక్తి నెల్లూరు నుంచి అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, వీళ్ళిద్దరిని కూడా బ్రోకర్లుగా పంపించినట్టుగా సమాచారం వచ్చింది. అయితే ఆ జడ్జి గారు తిట్టి విసిరి కొట్టి సీరియస్గా వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పి ఆయన వీళ్ళని బయటికి పంపించేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులు ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తున్నాడు అన్నాడు. అయితే నిజంగా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేసే పరిస్థితి ఉంటే ఇన్ని కేసులు మేనేజ్ చేసే బదులు ఒకే ఒక కేసు మేనేజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి జైలు పాలైతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పోద్ది కదా. ఈ లాజిక్ జనం ఆలోచిస్తారేమో అని జగన్ అనుకుంటాడు. బట్ జనాలకు తెలుసు అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించేది, మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసేది జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉన్నటువంటి అక్రమ సంపాదనతో. అయితే ఆ డబ్బు మతంతోనే జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు ఏంటంటే, సరే కొంతమంది సోషల్ మీడియాలో కూడా అన్నారు, దాని మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఏదైతే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారి మీద కానివ్వండి, అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తి గారి మీద కానివ్వండి కొన్ని ఆరోపణలు వచ్చాయి. వాళ్ళు ఏదో ప్రలోభాలకి లొంగారన్నట్టుగా కొంతమంది పోస్టులు పెట్టారు, దాని మీద కేసులు నమోదయ్యాయి. సరే ఆ రకంగా మనం ఎప్పుడు అనం, ఎందుకంటే న్యాయ వ్యవస్థ అంటే మనకు గౌరవం. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు కానివ్వండి, హైకోర్టు న్యాయమూర్తి గారు కానీ చాలా ఉన్నత విలువలతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు. అటువంటి వాళ్ళు అమ్ముడుపోయారు అనేది తప్పుడు స్టేట్మెంట్ అవుతుంది. అంటే ఏదైనా ఆధారం ఉంటే మాట్లాడాలి, కానీ ఊరికే మనకి నచ్చినట్టు తీర్పు రాలేదు కదా న్యాయమూర్తుల మీద, న్యాయస్థానాల మీద తిరిగితే వైసీపీ వాళ్ళకి మనకు తేడా ఏముంటుంది. సరే అది పక్కన పెడదాం. అయితే చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా న్యాయమూర్తుల్ని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ప్రలోభపడ్డారని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళు చేశారని అనట్లేదు, కానీ ఇతనైతే ప్రయత్నం చేస్తాడు కదా. ఎందుకంటే మామూలు కేసుల్లోనే ఎక్కడో ఉత్తర భారతదేశంలో వివాహం జరుగుతూ ఉంటే ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గారి కుమారుడిది అక్కడికి 2 కోట్ల రూపాయల వాచ్ గిఫ్ట్ పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి తన జీవితకాల ఆశయం చంద్రబాబు నాయుడు గారిని ఒక కేసులో అయినా సరే నిజం కేసా అక్రమ కేసు అనేది ప్రజలకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే 53 రోజులు ఆయన్ని జ్యుడిషియల్ రిమాండ్లో రాజమండ్రి జైల్లో ఉంచగలిగినప్పటికీ వీళ్ళు ఒక ఆధారం బయట పెట్టలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ, వారి బంధువులకు కానీ, వారి సన్నిహితులకు కానీ, ఆ పార్టీకి కానీ ఎక్కడన్నా ఒక్క రూపాయి అయినా అవినీతి సొమ్ము ముట్టినట్టుగా వీళ్ళు నిరూపించలేకపోయారు. అది ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. అయితే ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచాలి. ఇతను 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో చెప్పకూడదన్నాడు కాబట్టి 43,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి కేసులో 11 సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లు 32 కేసులు ఇతని మీద ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా అవినీతి పరుడు అనేటువంటి ముద్ర వేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయడం కోసం న్యాయ వ్యవస్థని కూడా అక్కడ కూడా న్యాయమూర్తులు అంటే ట్రయల్ కోర్టు దగ్గర నుంచి, హైకోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు దాకా కూడా ప్రతి స్థాయిలోనూ న్యాయ వ్యవస్థని మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం, న్యాయమూర్తుల్ని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం, తను దోచుకున్నటువంటి లక్షల కోట్ల నుంచి వేల కోట్ల రూపాయల డబ్బు న్యాయమూర్తులకి ఇచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సరే ఆ న్యాయమూర్తి తీసుకోలేదనే బలంగా నాబోటి వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే చట్టాన్ని ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడుతుందంటే, రాజ్యాంగం అమలవుతుందంటే కేవలం న్యాయస్థానాల ద్వారా మాత్రమే నమ్మేటువంటి వ్యక్తి నాలాంటి వాడు. కాబట్టి ఆ న్యాయమూర్తులు లొంగారని నేను అన్నాను. బట్ న్యాయవాదులకు కూడా 1000 కోట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? తనకు అనుకూలంగా తనకిష్టం వచ్చినట్టుగా అడ్డగోలు లాజిక్లు చేసి కొంత డిలే చేయడం కోసం. కేసు గెలవలేరని వాళ్ళకి తెలుసు, ఎందుకంటే అందులో నిజం లేదు కాబట్టి. కానీ ఏదో ఒక విధంగా ఆ కేసుని సాగదీయాలి అనేటువంటి ఉద్దేశంతో. అయితే ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చాయో నేరుగా అతను జడ్జి గారికి వాచ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడని, కోట్లాది రూపాయలు ఇచ్చి ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేశాడని, దీన్ని సుప్రీంకోర్టుకు కూడా ఆ జడ్జి గారు అప్పుడే కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సమాచారం, లిఖితపూర్వకంగా లెటర్ రూపంలో. అయితే దాని మీద చర్యలు ముందుకు పోకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుపడ్డాడు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి, భారత కేంద్ర ప్రభుత్వం కానివ్వండి దీని మీద చట్టపరమైనటువంటి విచారణ జరపాలి సీరియస్గా. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. ఒక ముఖ్యమంత్రి న్యాయ వ్యవస్థని కోట్లాది రూపాయలు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశాడు అనేటువంటి ఆరోపణలు
చాలా బలమైనటువంటి ఆరోపణలు. ఇది వ్యవస్థ గౌరవానికి మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ చూస్తే కూడా అటువంటిది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైనటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఇట్లాగే కేసులో జైల్లో ఉండి అక్రమస్తుల కేసులో దోచుకున్నటువంటి కేసులో అక్కడ బెయిల్ తెచ్చుకోవడం కోసం న్యాయమూర్తులకి డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయటం, దాంట్లో న్యాయమూర్తి గారు కూడా దొరికిపోయి న్యాయమూర్తి గారు కూడా అడ్డంగా దొరికిపోయి జైలు పాలవటం, ఈ వ్యక్తి బెయిల్కి సంబంధించినటువంటి అంశం వెనకపోవడం. సరే, ఇప్పుడు మళ్ళీ బెయిల్ మీద వచ్చి బయట తిరుగుతున్నాడు అనుకోండి, ఆ గాజానందన్ రెడ్డి కూడా, అది వేరే విషయం. అయితే ఆ రకమైనటువంటి ప్రభుత్వ ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక వార్తగా ఒక బలమైనటువంటి ప్రచారం ఇవాళ జరుగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా దీని మీద న్యాయ వ్యవస్థ రియాక్ట్ అవ్వాలి, దీని మీద విచారం జరగాలి, నిజానిజాలు నిగ్గు తేల్చాలి. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆ తప్పుడు పని చేసుంటే అతనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలి.